దత్తాంశాన్ని సమూహాలుగా విభజించడం. రోజురోజుకి మనం జీవించడానికి అయ్యే ఖర్చు పెరిగిపోతోంది అని అందరూ అంటున్న విషయం. కాబట్టి ఒక పెద్ద కుటుంబ నిర్వహణ అంటే ఆ కుటుంబ పోషణ, కుటుంబ నిర్వహణకు అయ్యే ఖర్చు చాలా క్లిష్టమైందే. ఇప్పుడు సుందర్పూర్ గ్రామంలో ఎన్ని పెద్ద కుటుంబాలున్నాయి? 3 కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన కుటుంబాలు 1258 ఉన్నాయి. 2 పిల్లలు కలిగిన కుటుంబాలు 5693. ఒకే ఒక బిడ్డను కలిగిన కుటుంబాలు 721 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇలాంటి పెద్ద దత్తాంశాన్ని సేకరించడం మరియు జాబితాగా కూర్చడం ఎలాగా? సుందర్పూర్ గ్రామంలో అమన్ అనే చిన్న పిల్లవాడు అతను తన కుటుంబ వివరాలని, అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మొత్తం ఆదాయం ఎంత, ఇలాంటి వివరాలని క్లాస్ టీచర్కి ఇస్తున్నాడు. ఈ విధంగా అతని క్లాస్ టీచర్ ఆ తరగతిలోని విద్యార్థులందరి యొక్క కుటుంబాల వివరాల సమాచారాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సమాచారం ఆ తరగతిలోని విద్యార్థుల కుటుంబాల్లో గల పిల్లల సంఖ్యని తెలుపుతుంది. ఇలా సేకరించబడిన లేదా ఈ రూపంలో గల సమాచారం దత్తాంశాన్ని ముడి దత్తాంశం అంటారు. కానీ దీని ఉపయోగం ఏమిటి? ఇప్పుడు మనం సంఖ్యల యొక్క పౌనఃపున్యాల్ని, అంటే ఈ దత్తాంశంలో ఒక్కొక్క సంఖ్య ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం. ఇది మనకి 2 పిల్లలు గల కుటుంబాలు ఎన్ని, 3 పిల్లలు గల కుటుంబాలు ఎన్ని, ఇలాంటి మొదలైనవి తెలుపుతుంది. ఈ దత్తాంశంలో 2 12 సార్లు వచ్చింది, అంటే 2 పిల్లలు గల కుటుంబాలు 12 అని అర్థం. 1 8 సార్లు వచ్చింది, అంటే ఒక పిల్లవాడు కలిగిన కుటుంబాలు 8. ఇప్పుడు మనకి ఈ దత్తాంశం అర్థవంతంగా ఉంది అనిపిస్తుంది కదా. కాబట్టి 2 పిల్లలు గల కుటుంబం సాధారణమైంది. ఇప్పుడు ఈ పట్టికని పౌనఃపున్య విభాజన పట్టిక అంటారు. మన క్లాస్ టీచర్లు చాలా సమాచారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కులు, వీటి నుంచి మనం ఎంతమంది విద్యార్థులు 35 మార్కులు పొందారు, ఎంతమంది విద్యార్థులు 49 మార్కులు పొందారు, ఇలాంటి పట్టికల్ని తయారు చేయొచ్చు. కానీ ఇది చాలా పెద్ద పట్టిక అయిపోతుంది, ఎందుకంటే ఎక్కువ శాతం మార్కులు మళ్ళా పునరావృతం కావు. మరి ఈ సందర్భంలో టీచర్లు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళు 0 నుంచి 30 మధ్య ఎంతమంది మార్కులు పొందారు, ఇక 40 నుంచి 50 మధ్య ఎంతమంది ఉన్నారు, అలాగే 50 నుంచి 60 మధ్య ఎంతమందికి వచ్చాయి మార్కులు, ఇలాగా వివరాలని విభజించుకుంటారు. ఇంత పెద్ద దత్తాంశాన్ని చదివేవాడికి సులభంగా అర్థమయ్యేలా చూపించాలంటే దాన్ని మనం 0, 30, 30, 40, 40, 50 ఇలాంటి సమూహాలుగా సూక్ష్మీకరించాలి, విభజించాలి. ఇప్పుడు మీరు 0, 30 మరియు 30, 40 2 సమూహాల్లో 30ని చూసి ఆశ్చర్యపోతారు. ఒకవేళ ఎవరికైనా 30 మార్కులు వచ్చుంటే వాళ్ళు 0, 30 సమూహంలో ఉంటారా, 30, 40 సమూహంలో ఉంటారా? వాళ్ళని పెద్ద సమూహమైన 30, 40 సమూహంలోనే రాస్తారు. ఈ సమూహాలని తరగతులు లేదా తరగతి అంతరాలు అంటారు. మరియు వీటి పరిమాణాన్ని తరగతి పరిమాణం లేదా తరగతి వెడల్పు అంటారు. 30, 40 తరగతి పరిమాణం 10. ప్రతి తరగతిలోనూ చిన్న సంఖ్యని తరగతి దిగువ అవధి అంటారు, పెద్ద సంఖ్యని తరగతి ఎగువ అవధి అని అంటారు. ఉదాహరణకి 40, 50 తరగతి అంతరంలో 40ని తరగతి దిగువ అవధి అంటారు, 50ని తరగతి ఎగువ అవధి అంటారు. 40, 50 మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమందికి అన్ని మార్కులు వచ్చాయి? 1, 2, 3, 4, 5 చూడండి. ఇలా లెక్కించడంలో ఈ చిహ్నాలు చాలా ఉపయోగపడతాయి. 50, 60 మధ్య ఎంతమంది విద్యార్థులు మార్కులు సాధించారు? 4. 60, 70 మధ్య మార్కులు పొందిన విద్యార్థులు 3. ఒకే ఒక విద్యార్థి 80 కంటే ఎక్కువ మార్కులు సాధించాడు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాల్ని మరోసారి చూద్దామా? దత్తాంశం బాగా పెద్దదైనప్పుడు మనం తరచుగా దానిని తరగతులు అనబడే సమూహాలుగా విభజిస్తాం. దీన్ని వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక అంటారు. ఈ విధంగా దత్తాంశాన్ని అర్థవంతంగా ఉండేట్టు చూపిస్తాం. రేఖాచిత్రాలని అంటే గ్రాఫ్లను ఉపయోగించి ఈ తరగతుల్ని సూచించవచ్చు. మరి మన తర్వాత పాఠ్యాంశంలో మరిన్ని విషయాలు చర్చిద్దాం. అంతవరకు సెలవు.